వంశీ గారికి, నిహారిక గారికి, ఇక్కడికి వచ్చిన అందరి పెద్దలకి, అందరికీ నమస్కారం. ఈ క్యారెక్టర్కు నాకు ఇచ్చినప్పుడు వంశీ గారు నాకు కథ మొత్తం చెప్తూ ఒకే ఒక చిన్న లైన్ చెప్పారు. చెప్పిన తర్వాత వంశీ గారు ఇంకా మొత్తం అక్కర్లేదు, నాకు ఈ ఒక్క లైన్ నచ్చింది, నేను ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పి నాకు దగ్గరుండి ప్రతి సీను వివరంగా చెప్పి నాకు ఆయన వర్క్ దగ్గరుండి చేయించారు. ఆయన కష్టం అక్కడ చూస్తున్నప్పుడు ఇంత కష్టపడుతున్నాడు, ఫస్ట్ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి నాకు తెలిసి నెక్స్ట్ అవార్డులు కూడా రావచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా వంశీ గారు మీకు డెఫినెట్గా బెస్ట్ డైరెక్టర్ అవార్డు గ్యారంటీ సార్. నేను అనుకుంటున్నాను నా మనసుకి. అలాగే బెస్ట్ ఫిల్మ్ కూడా రావచ్చని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అలాంటి సబ్జెక్టు, అందరికీ నచ్చే సబ్జెక్టు. ఇప్పుడున్న ప్రజెంట్ సోషల్గా ఇది మన బయట జరుగుతున్నది, ఇది దీనికోసం అవేర్నెస్ వచ్చింది. డెఫినెట్గా మీకు మంచి గుర్తింపు వచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి, రమేష్ గారికి, అందరి పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను సుమా గారిని క్షమించండి, ఎందుకంటే ఫస్ట్ ఇచ్చింది మీరు నాకే కదా, అందుకని. సార్ మీకు తెలియట్లేదు, మీరు ఫస్ట్ అనుకుంటున్నారు, మీరు ఇప్పుడే వచ్చారు షూటింగ్ నుంచి కాబట్టి. మీరు 29th. థ్యాంక్స్ అమ్మని, అసలు మిమ్మల్ని కదిలించుకోకూడదు. థ్యాంక్ యూ. అండ్ అలాగే రమణ భార్గవ్ గారు, ప్లీజ్, ఫెంటాస్టిక్ యాక్టర్. వారు కూడా చాలా మూవీస్లో చూసాము. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమాల్లో ముఖ్యంగా కడుపుబ్బ నవ్వించారు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా క్యారెక్టర్ నేము సుధాకర్ అండి. సుధాకర్ గారు. నా పేరు రమణ భార్గవ్ అండి. వంశీ అదే గోడచారు, మా గోడచారు ఇక్కడే ఉన్నారు. ఏం చెప్పాలి, వంశీ అంతే. ఇంకా ఒక అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందండి ఇది. అవి తీసేరా, ఎదురుగుండా చూసి నన్ను చూసుకోలేకపోతున్నాను. మొత్తం ఈ సినిమా గురించి అందరూ ఈ కుర్రోళ్ళ గురించే మాట్లాడుకుంటారండి. వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి అంత బాధపడుతున్నారంటే గుండెల్లోంచి వచ్చింది వాళ్ళకి. అంత అన్నేళ్ళు వాళ్ళు దీనికోసం శ్రమించారు. తపస్సు చేశాడు మా వంశీ. నిజంగా అది ఈరోజు ఫలిస్తుంది ఖచ్చితంగా. ఆ ఫైట్ సీన్లు కానీ మీరు చూస్తే న్యాచురల్ కొబ్బరి కాయల మీద పడిపోయి, మాకైతే ప్రసాద్ బెహ్రాకి అయితే కాలు నెప్పెట్టేసింది. షూటింగ్లో అలా కుంటుకుంటూనే చేసేసాడు. నిజంగా వాళ్ళ కష్టానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలు మేము కూడా మైక్ దగ్గర పెట్టుకోమంటున్నారు. కొంచెం నాకు కూడా టెన్షన్గా ఉంది ఇంతమంది చూస్తుంటే. సో మా సాయి కుమార్ గారు, మా బావ, మా బుజ్జి బావ, అయ్యా నమస్కారం సార్. చేసేద్దాం అంతే. ఇంకా ఇక్కడ ఈ విచ్చేసినటువంటి నాగబాబు గారికి, పద్మజి గారికి, అండ్ మా వరుణ్ తేజ్ గారికి ఇదే నమస్కారం అండి. సాయి ధర్మ తేజ్ గారికి నమస్కారం అండి. మా గూఢచారి అడివిశేష్ గారికి, అండ్ ఆది హైపర్ ఆది గారికి, రామ్, మిగిలిన వాళ్ళందరికీ నేను చెప్తానండి. నిహారిక గారు థ్యాంక్ యూ. సుధాకర్ అండి నా పేరు. రామ్, సుమగారు ఏమండి, అప్పుడు 101 జిల్లాల అందగాళ్ళలో కూడా ఇలాగే నన్ను మాట్లాడినవ్వలేదు మీరు అసలు. అదేంటి, మనం గులేబ మీతోటి అలాంటివి గుర్తులు ఉన్నాయి, అందుకని ఇది గుర్తుగా. సూపర్ అండి, నాకు చాలా ఇష్టం ఇది. తీసుకోండి. థ్యాంక్ యూ. మంచి హిట్ అవుతుంది ఈ సినిమా. అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. మా టీం, మన కుర్రోళ్ళందరికీ లవ్ యూ ఆల్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మా కో యాక్టర్స్, ఇదిగో జయరామ్ గారు నవ్వుతున్నారు చూడండి. ఈయనకి మాకే గొడవలు అన్నీ. గోపరాజ్ రమణ గారు, మీరు చూస్తారు సినిమా అంతా అద్భుతంగా ఉంటుంది. ఇంకేం చెప్పాలి అందరి గురించి. మ్యూజిక్ ప్రాణం అండి ఈ సినిమాకి. అన్నీ జాతర వస్తే ఆ సాంగ్ వస్తుంది, ఎలక్షన్స్ వస్తే ఈ సాంగ్ వస్తుంది. స్నేహ నలుగురు కూర్చుని కుర్రోళ్ళందరూ కూర్చున్నారంటే ఆ రోజులు ఆ సాంగ్ వస్తుంది. అంటే అలా ఒక నిలిచిపోయే ఆల్బమ్ ఇచ్చిన అనుదీప్కి, అండ్ మా చేత కూడా డ్యాన్సులు చేయించిన ఆయనకి, జేడి మాస్టర్ గారికి, అండ్ అందరికీ నా కృతజ్ఞతలు. అండ్ మా అన్వర్ ఉంచేవని అనుకుంటున్నాను, నన్ను మ్యాక్సిమం కట్ చేయకుండా ఉంచేవని అనుకుంటున్నాను. అన్వర్ థ్యాంక్ యూ అండి. మా ఈపీ గారికి అయ్యా థ్యాంక్ యూ. మేనేజర్లకి, దీన్ని అద్భుతంగా ప్రోగ్రామ్ చేసిన మా కో డైరెక్టర్ మురళి, ఆ ప్లానింగ్ చూసారా, దట్ ఈస్ ద రెస్పాన్స్. అసలు అతని కష్టం మా మురళి నువ్వు అక్కడెక్కడా కనిపించడు అసలు, మొత్తం చేసి అక్కడ కనిపించడు అసలు. అంటే తను వేసిన ప్లానింగు, ఆ వానలో కానీ నదిలో కానీ తన కష్టం మామూలు కాదు.
లవ్ యూ మురళి. ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి. మా తోటి నటులు కిట్టయ్య గారికి, టీవీ రామన్ గారికి, అందరూ అదిగోండి అతను మామూలు అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. సార్ ఇచ్చేస్తున్నాను. రమణబారు గారు, అయ్యా అయ్యా మీ వలన నాకు అసలు సీన్ పేపర్ ఇవ్వగానే నాకు మామూలుగా దండ ఉండేది కాదు. నీ టెన్షన్ వలన నువ్వు 4-5 సార్లు టేకులు తింటావు. అయ్యా నమస్కారం సార్. అయ్యా, మీకు మీ చెప్పండి. సినిమాకి అవార్డు వచ్చింది, కంగ్రాచులేషన్ సార్. అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ జయరామ్ గారు. ఓకే. లవ్ యూ సార్. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. ఈయన వల్ల నేను సెటరేట్ అయిపోయేవాడిని అండి. ఆయన చేసే టేకుల వల్ల నీ బావా. టెన్షన్ దగ్గర మామూలుగా అయిపోయేది. ఓకే అండి. ఆ? ఇప్పుడు కూడా ఏమంటారు? టెన్షన్ పడితే ఏమంటారు? ఎట్లాగండి. థ్యాంక్ యూ సుమ గారు. సీన్ పేపర్లు ఉండేవి కదండి వాళ్ళ దగ్గర. Okay. 29A అంటే వచ్చేసేసేవారు అంతే సీను. 2 years కుర్రోళ్ళందరూ కష్టం వాళ్ళది. అంతే సీన్ నెంబర్ అంటే 2 వచ్చేసేసేసేవారు. ఆ ఎమోషన్స్ తోటి అమ్మ మాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించేది. థ్యాంక్ యూ ఆల్ అంతే.